అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే. దేవుడా, కర్మ కర్మ కర్మ. నన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు అంటే ముద్దొచ్చి అంటున్నావు అనుకున్నాను. మురిసిపోయాను. మా అమ్మ చెప్తూనే ఉంది, నీకు ప్రేమలు దోవలు ఫ్యాంటసీలు ఎందుకే? అఫ్కోర్స్ నువ్వు అందగానే ఉంటావు, నీకేం తక్కువే, ఇండియాకి రావే, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తానంది. కానీ నేనే మనసులు కలిసాయి, మూతులు కలిసాయి, నాలాగే మాట్లాడుతున్నాడు, నాలాగే నడుస్తున్నాడు, నాలాగే దొక్కుతున్నాడని నీ వెంటపడ్డా. బాగా జరిగింది. ఖుషి చూసి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వద్దే, చిన్నపిల్లవే అన్నారు. ఒక్కడు చూసి మహేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళైపోయిందన్నారు. ట్విన్ టవర్స్ చూడాలి, ఎలాగైనా యూఎస్ లో చదవాలనుకున్నాను. అవెవరో కూల్ చేశారు. జీవితంలో ప్రతిదీ ఇంతే. సంధ్య, ఏంటి నా వల్ల ఏదైనా ఇదే లేదైనా నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేక. పిల్లలెంతమంది? ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఏ ఎందుకాగే? కనేలేకపోయావా? ఇంతకీ దేంతో తగలడ్డావు? దేన్ని చేసుకు తగలడ్డావు? సారీ సంధ్య, నా పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోను. చేసుకోకే, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీ పెళ్ళవడం నీ పర్సనల్ కాదు. ఇక్కడ దేంతో తగలడ్డావు? ఊటీలో ఊటీలో పిల్లిని దానికిచ్చి మార్కులు కొట్టేసావా? లేదు, అప్పట్లో నీస్ చాలా గట్టిగా తినేవాడిని. తినేశాను. తినేసావా? అక్కడ సేమ్ రియాక్షన్. తినేసారా? అలా ఎలా తినేస్తారండి? అసలు మీరు మనుషులేనా? అంత బుజ్జిబుజ్జిగా ఇన్నసెంట్ గా. పాపమండి. అంటే వాతం అది తగ్గుతుందంటేను. ఆపండిక. బాగా పరిగెత్తచ్చని కుందేల్ని, బాగా ఎత్తచ్చని కోతుల్ని, బాగా మొరగచ్చని కుక్కల్ని. కుక్కలా? దేన్నైనా తినేగలరు మీరు. రామచంద్ర, నా వల్ల కాదండి బాబోయ్. ఇదేంటండి బాబు, నేనేదో మిమ్మల్ని తినేసినట్టు ఫీల్ అవుతున్నారు. చూడండి, వచ్చే జన్మలో మీరు కుందేలై పుడతారు. ఇలానే ఎవరో కోసుకుని తినేస్తారు. ఆ కోసేది మీరైతే ఐ విల్ బి ఎ వెరీ హ్యాపీ రాబిట్. ఐ హేట్ యు. ఇలాంటి వదోలు అసలు భూమి మీద ఎందుకు పుడతారో ఏంటో. ఐ హేట్ రాబిట్స్. I love rabbits. One American chop suey, one chicken fried rice, one chicken Manchurian, then chicken lenke unnai. ఏదైనా వెజిటేరియన్ అయితే బాగుంటుందేమో, ఇక టేస్ట్ గా ఉంటుంది. అంకుల్ తో మాట్లాడినప్పుడు నీకు చైనీస్ చికెన్ అంటే ఇష్టం అన్నారే. దట్స్ కరెక్ట్. అందుకే ఆర్డర్ చేశాను. Is it okay with you? No problem. I love chicken. That's all. Fine, madam. మనం ముందోసారి కలుసుకున్నాం, గుర్తుందా? ఎప్పుడు? బెంగళూరులో. గుర్తురాలా? లేదే. అప్పుడు నాకు 8 ఏళ్ళు ఉంటాయి. అదే, బాగా గుర్తుంది. మీ ఆంటీ మ్యారేజ్ లో నన్ను డార్క్ రూమ్ లో పెట్టి తలిపేశారు, నువ్వు నీ ఫ్రెండ్స్. గుర్తుందా? నేను ఎంత ఏడ్చానో. పాపం. అంకుల్ కూడా నిన్ను తిట్టారు. ఆయన ఎప్పుడు అంతేలే. ఐ హేటెడ్ యు గైస్. అప్పుడు కదా.
మీరెప్పుడు చూసినా అల్లరి చేస్తుండేవాళ్ళు. అంత అప్పుడు లూసీ ఒక్కటే నా ఫ్రెండ్. లూసీ గుర్తుంది కదా? బాగా గుర్తుంది. నలుపు రంగు, ఎత్తుగా బాబ్కట్ అది చేసుకుని వస్తుంది. ఎత్తుగానా? అవును. లూసీ నా కుక్క పిల్ల. మీరు కూడా హోస్ పైప్ తో నీళ్లు పోసేవాళ్ళు. అదే 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 ఎత్తుగా నలుపు రంగుతో బాబ్కట్ అది చేసుకుని ఎప్పుడు పిచ్చి కుక్కలా వస్తుంది. సారీ, యాక్చువల్లీ నాకు ఏ విషయం జ్ఞాపకం లేదు. ఐ హావ్ వెరీ బ్యాడ్ మెమరీ. ఐ లైక్ చైనీస్ ఫుడ్. మీ టూ. మరి తిందామా? తప్పకుండా. Food looks good, huh? Boneless and a teeth. Taste is good. Amazing. ఎనీ ప్రాబ్లం? హెల్త్ బాలేదా? అటువంటిది ఏం లేదు. ఐఎమ్ ఫైన్. నా హెల్త్ కే. నీదెవరి పోలిక? ఎవరి పోలికంటే? మీ నాన్న పోలిక, అమ్మ పోలిక? పోలికంటే నాది తాతయ్య పోలిక. తాతయ్య పోలిక? ఆయన ఎక్కడ ఉన్నారు? నువ్వు తప్పకుండా వాడిని మీట్ అవుతావు. డోంట్ వరీ. ఏ రాజీవ్, సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? ఎప్పుడు వెళ్ళదా? నీకు తెలీదా? తెలీదు. పక్కనే, సింప్లీ 2 hours బై రోడ్. అదే నాకు అనకపోతే 1.5 hours. అక్కడ ఉన్న పోలీసులు అందరూ తెలుసు. నన్ను ఎప్పుడు ఎవరు ఏమనరు. ఫ్లైట్ లో పోతే వెరీ క్విక్. టేక్ ఆఫ్ చేసే లోపల ల్యాండ్ అవుతుంది. ఏంలా, నా ఫ్రెండ్ పోయి అక్కడ సెటిల్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్. అందుకే అడిగా. వెళ్దామే, వెళ్ళి చూద్దాం. డెఫినెట్లీ ఐల్ టేక్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ, అబ్రాడ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నో, అక్కడ వెళ్ళి వర్క్ చేయటం, దెన్ టు లివ్ ఎ లైఫ్ అబ్రాడ్, ఐఎమ్ నాట్ టూ కీన్. నాకు ఇండియా అంటేనే ఇష్టం. విదేశం స్వదేశం కాదుగా. అలా చెప్పు. ఇది వరకు అయ్యేటట్టుంది. జాగ్రత్తగా డీల్ చేయరా? గుడ్. సారీ, బాగా లేట్ అయింది. యాక్చువల్లీ నేను బాగా లేట్గా లేచాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ సారీ. 1 hour గా వెయిట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ దిస్. ఓకే? ఏ, ఏం చేయమంటావు? బైక్ స్టార్ట్ కాలేదు. ఎంత కిక్కుంటా స్టార్ట్ కాలేదు. ఐఎమ్ సారీ. సారీ. టైం విలువ తెలుసు అనుకున్నాను. ఏ, సారీ చెప్పారు కదా. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ. ఎనీవే, ఐ హావ్ సమ్ వర్క్, సో ఐమ్ గోయింగ్. రీనా, నా మాట విను. సారీ చెప్పిన తర్వాత ఆటోకలేదే. పో 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 పో. ఎక్కడికమ్మా? ఇంద్రానగర్. రీనా, నా మాట విను ప్లీజ్. నేను వస్తాను. రీనా, ఆగు. రీనా, రీనా, నేను సారీ అన్నాను కదా. ఓ, నైస్ ఆటో, నైస్ మీటర్. మీటర్ మీద చేయకండి. నీ మ్యాటర్ అర్థమైంది. నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయి. సో నీ ప్లాన్ ఏమిటి? వాట్స్ యువర్ ప్రోగ్రామా? ఏమి స్వెట్ ఇంత హాట్గా ఉంటే ఎలా తట్టుకుంటున్నావా అని. మినరల్ వాటర్ ఉందా? ఐ ఓన్లీ డ్రింక్ మినరల్ వాటర్. ఈ ఇండియన్ ఆటోలకి ఏసీ బెటరా ఏంటి? అమెరికా ఆటోల్లో ఫుల్లీ ఏసీ. ఇక్కడ బార్ ఉంటుంది, బీర్ తాగుతూ పోవచ్చు. ఏ
దేవ్ వాసుకి వాసుకి హాయ్ హాయ్ హే వెయిట్ అవుతుందే వెయిట్ ఆటోని ఆ పక్క ఆపుతావా కాస్త రాజమ్మాయి ఏ ఏడి పార్టీ ఎస్కేప్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఎదుగుతున్నావు? కిడ్నాపర్ కోసం. ఆడు మనకు కనపడ్డు. ఏ అదే మనమే ఆడికి కనపడతాం. ఏది? హలో రే చందన్ బాబు, యా నీకు దండం పెడతాను రా. వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించలేక చచ్చిపోతున్నాను. ఓకే, విచ్ లేక్? లేక నా జమ్మల్ హాట్ వదిలేసినప్పుడు కూడా నేను బాధపడలేదు. నీకు దండం పెడతానని వదిలేస్తాను రా బాబోయ్. ఓ లవ్స్ లేక్ అంట. అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టాలంట. సారీ టెల్ మీ. వచ్చిన పీక పట్టు. యా ఓకే ఓకే ఓకే. ఏం చెప్పినా ఓకే ఓకే అంటాడరా. ఇప్పటికే ఒక టాక్సీ అమ్మించాను. జేబులో చిల్లి కావాలేదు, దీంట్లో మందు లేదు. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచ్చినోడా. ఏం చెప్పినా ఓకే ఓకే అంటావేట్రా, తొందరరా. మన ఇద్దరం కలిసి చేపలు పడుతుంటే పోలీసులు మనతో రాలేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్పు చెప్తాడంట జానీని మనకి. చేపలు పట్టాలా? నాకు రాదు. నాకు వచ్చు. నీ ఉద్యోగం కోసం చేపలు పట్టడం ఏంటమ్మా, పాములు కూడా పడతాను. పద. ఏ ఓ సారీ. కిడ్నాపర్ లో ఉన్నాడు. కిడ్నాపరా? ఎక్కడా? అక్కడ. ఆడి బాగుందా? ఆడి కాదులే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా? అంటే పక్కన జానీ లేడు కదా, అందుకనే. మంచి చేపది పడినట్టుంది. మనీ బ్యాగ్ లేదు, ఏం లేదు. నువ్వు ముందు రా, మన లైఫ్ ఇంపార్టెంట్. జానీ కూడా ఇంపార్టెంట్. జానీ లేదు, గిన్ని లేదు. తొందరగా ఏమండి, మీరు ఇక్కడ ఉండండి. వద్దు, రావద్దు. నేను చెప్పేదండి, రావద్దు. రావద్దండి ప్లీజ్. రావద్దు అంటే అన్నావా? ఇప్పుడు ఏమైంది? మధ్యలో వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు. అంతా భ్రాంతి ఏనా, జీవితాన బ్రతుకింతేనా, ఆశా నిరాశేనా, జేబులో సిల్లర్ లేదేనా. ఒరే హరిగాని అయ్యా, ఎంత పని చేశారా. హలో, ఏది? ఆ ఫోన్ ఇవ్వండి. ఆ కిడ్నాపర్ గడేనా? హలో హలో. ఏంటి? సిమ్రన్ హోటల్ లో రూమ్ తీసుకోవాలా? మేము రావయ్యా, ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన నేనేం చేసుకోండిరా? ఏ నువ్వు రమ్మని చోటకంతా రావాలా? ఇదిగో, నేనంటే ఎన్ని కష్టాలైనా పడతానయ్యా. పాప ఆడపిల్ల కష్టాలు పెడతావేంటి? ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. కాళ్ళు చేతులు రెండు పడిపోతారు ఎదవా. దిక్కులేం జాబ్ చేస్తావు, ఆడపిల్ల కోసం నాశనం అయిపోతావు. రే అసలు ఏమనుకుంటున్నావు? ప్లీజ్ అతను నువ్వేమనద్దు. కోపంలో జానీ ఏమైనా చేస్తాడేమో. లేదండి, మీరు కష్టపడిపోతుంటే చూడలేకపోతాను. రే ఎక్కడున్నా చెప్పు తీసుకుని ఎడబడ కొడతాను నా కొడక. ఏమనుకుంటావు? ఎందుకు మండి అలా అర్థం కాని భాషలో తిడతావు? కాదండి, కనీసం మనం బాధపడుతున్న సంగతి నాకు అర్థం అవుతుంది కదా. రే నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నా కొడక వచ్చి చంపేస్తాను దరిద్రుడా. హలో, ప్లీజ్ సార్, ప్లీజ్ విల్ టేక్ ఎ రూమ్ ఇన్ ద హోటల్. డోంట్ డు ఎనీ హార్మ్ టు జానీ, ప్లీజ్. చెప్పు హరి, ప్లీజ్. సరే ఏం చేస్తాం, మీరు ఎంతగా అడుగుతుంటే చెప్పాలిగా మరి. హరి ప్లీజ్ చెప్పు. ప్లీజ్ సార్, వాటెవర్ యు సే. రేయ్, నీకు నంది అవార్డు, నేషనల్ అవార్డు సరిపోదురా, డైరెక్ట్ ఆస్కరే. అబ్బా, ఇదిగో 45,000 రకలే. అంత లైఫ్ రిస్క్ చేసి
మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా. ఇదేమో నీకు ఊరికే ఇవ్వట్లేదు, ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్ ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చారు. సూపర్. అరే మనం ఎందుకు రా దుబాయ్కి? దుబాయ్ రా దుబాయ్. అక్కడ ఒక్క దిరం, ఇక్కడ 15 రూపాయలు. అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సినిమాలుగానే వెలుగు జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. వినడానికి బాగానే ఉన్నా నిర్మాతలకి మాత్రం ఆ కథలే బెత్తలుగా మారుతాయి. హీరోలకి మోడల్ కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా 6 ప్యాక్ చాలా అవసరం. అయితే మహేష్ బాబు వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 1,00,000 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2,00,000 కోట్లకు పైగా అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4,00,000 కోట్లేంట్రా. అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది? మనలాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. భయ్యా ఈ 1,00,000 కోట్లు అంటే ఇంత? 1,00,000 కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా. చూపిస్తా. కైసే? ఇదెంతా? 10, 100, 1,000, 10,000. మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేశా. 1,00,000. ఆహా 1,00,000. 10 లక్షలు. 10 లక్షలు. కోటి. కోటి. అమ్మో 10 కోట్లు. 10 కోట్లు. 100 కోట్లు. అమ్మో 100 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లు. 10,000 కోట్లు. అమ్మో 10,000 కోట్లు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. సున్నాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. 1 కోటి ఉంటే చాలరా. ఇది లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి పనిచుకున్నావు కదా డీకే బోస్. అంత పాత కార్ తో కంపేర్ చేస్తావు ఏంట్రా? చలో జల్దీ బాదో దేర్ హో రహీ. ఏంటిది? పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చచ్చని పెట్టుకోను. పూల్ కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు? డూప్పుని పెట్టుకో. నువ్వు ఇంకా డూప్, నీకు ఇంకా డూప్ కావాలి. అలాగా 200 रुपए दे दो, पूरी सीटिंग कर देता हूँ. 200 लिया ले. क्या तुम लोग मेरे को चूतिया समझे? नहीं तू चिच्चा नहीं तू प्रोड्यूसर है. फोटो కావాలా వద్దా? अच्छा ठीक है, तुम लोग लूट ले रहे मेरे को. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రమెక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు. ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్. 400 रुपए लिए नीचे. तुम लोग मेरे को बर्बाद कर दे रहे. ठीक है, సీదా రా సీదా. ఓహో పైన చేతు చేతు. హిందీ కూడా Thank you.
సారీయా? హే 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 పర్స్ లోంచి నోట్ ఎగిరిపోయింది. ఏంటి మ్యారేజా? కంగ్రాచులేషన్. వాట్? నో నో నాట్ మ్యారేజ్. ఐ మోడల్ షేర్వాణి ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్ గుర్రం హై స్టాప్ గుర్రం నాన్ స్టాప్.